దేవునామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు. డిసెంబర్ 24 నుంచి డిసెంబర్ 30వ తారీఖు వరకు కింగ్డమ్ వీక్ అనే ఒక కార్యక్రమం చేశామండి. ఈరోజు ఆఖరి రోజు. ఈరోజు ప్రవీణ్ పగడాల గారి పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాను. ఆయన చనిపోయి సంవత్సరం అవుతుంది. ఆయన చనిపోయిన ఆయన భావజాలం ఎప్పటికీ బ్రతికే ఉంటుంది అని తెలియజేస్తూ, మరి ఆయన రాసిన ఒక పుస్తకంలోని కొన్ని విషయాల్ని మీ ముందుకి తీసుకొస్తూ ఉన్నాను. ఆయన దేవుని రాజ్యము అనే ఒక పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకంలో ఆయన భావజాలంలోంచి వచ్చిన కొన్ని మాటలు మనం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో ఒక వాక్యాన్ని ఆయన ఇక్కడ 25వ పేజీలో రాశారండి. కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుడి రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను అనే మాట. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయం 17లో అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను అని ఈ 2 మాటలు తీసుకొని ఆయన రచించడం జరిగింది. అలాగే యోహాను సువార్త 18వ అధ్యాయం 36లో యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పారు. అలాగే చివరగా లూకా సువార్త 17వ అధ్యాయము 20 నుంచి 21 చూస్తే దేవుని రాజ్యము మన మధ్యనే ఉన్నది అని యేసు వారు ప్రకటించారు. ఈ విషయాలన్నీ కూడా ఈ పుస్తకంలో ప్రవీణ్ పగడాల గారు రాశారు. దేవుడు రాజ్యానికి సంబంధించిన విషయాల్లో ఆయన చాలా చక్కని వివరణ ఈ పుస్తకంలో ఇచ్చారు. ఈ పుస్తకం రాయడానికి గల కారణం ఏంటంటే, మిషనరీస్ చేస్తున్న ఉద్యమం ఏంటి, మిషనరీస్ ఈ దేశానికి ఏ విధంగా ఉపయోగపడ్డారు, దేశ అభివృద్ధికి ఏ విధంగా వాళ్ళు పాటుపడ్డారు అనే విషయాలు ఈ పుస్తకంలో రచించడం జరిగింది. ఆయన భావజాలాన్ని పట్టుకొని మేము కూడా ఈ విషయాలను సమాజానికి తెలియజేయాలని ఉద్దేశిస్తున్నాం. ఆయన అయితే చనిపోయాడు, కానీ ఆయన భావజాలం ఎప్పటికీ బ్రతికే ఉంటుంది. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను. నా దేశ అభివృద్ధి కోసం మేము కూడా పాటుపడతాము. మా దేశంలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి సత్యంలోకి మా దేశాన్ని నడిపించే ఉద్దేశంలో మేమందరం ఉన్నాము. కనుక ఈ కింగ్డమ్ వీక్ అనేది 24 డిసెంబర్ నుంచి 30 డిసెంబర్ వరకు మేము జరుపుకున్నాం. మరి ఈరోజు 30వ తారీఖు గనక ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.